ఇంకా మన బండి దొరకనట్టేనారా? ఒకసారి అటు చూడు. సారీ రామ్, ఇదిగో బండి తీసుకొచ్చా. రే వాడి సారి చెప్తావేంట్రా? నీలాంటి వాళ్ళు నా పక్కన ఉండబట్టారా అందరితో గొడవలు పడాల్సి వస్తుంది. రామ్ సారీ, అయిపోయింది ఏదో అయిపోయింది. పర్లేదు బ్రో, మేము కూడా సారీ చెప్పాలి. ఎందుకంటే జీటీతో పోటని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడాం. సరే, ఇక నుంచి మనం ఫ్రెండ్సేనా? రే రామ్గా వాడిని నమ్మద్దురా రే. ఫ్రెండ్సే మావా. నమస్కారం సార్. ఎవరు బాబు మీరు? మేము ఈ ఏరియాలోనే ఉంటామండి. ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తున్నా. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని. మీరేం కంగారు పడమాకండి అంకుల్, మంచి జాబ్ ఉంది, హాస్టల్ కూడా బాగానే ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే పక్క ఏరియాలోకి వెళ్ళి చూసుకో, ఇక్కడ కాదు. ఈ అమ్మాయి రామ్గాడ్ లవర్ కదా. తప్పమ్మా, ఇంటికి వచ్చినప్పుడు అలాగే నా మాట్లాడేది. అయ్యో పర్లేదండి, ఉన్న పలంగా ఒక అమ్మాయి వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పినా తీసుకోవడం కష్టమే కదా. నన్ను ఒక 2 నెలలు చూడమనండి, తనకి నచ్చకపోతే నేనే వెళ్ళిపోతాను. అయ్యో అలాగని కాదు బాబు. నెక్స్ట్ లేదని చెప్పా కదా, మళ్ళీ ఏంటి అతనితో డిస్కషన్? రామును ప్రేమించానంటే ఒప్పుకున్నాను కదా. ఈ కుర్రోడు నాకు నచ్చాడు, నా కోసం 2 నెలలు చూడు. కొంచెం కోపంలో ఉంది బాబు, ఏమనుకోవద్దు. అయ్యో పర్లేదండి, జీవితాంతం తనతో ఉండాలనుకున్నా, ఈ మాత్రం అర్థం చేసుకోలేనా? వెళ్ళొస్తానండి. అమ్మా, రామ్గాడ్ జీవితం నాశనం చేయడం ఎంత దిగిచ్చావరా.